ఈ నెల 12న అహ్మదాబాద్లో ఫ్లైట్ మిస్ అయిన కొంతమంది ప్యాసింజర్లు తమ ప్రాణాలు కాపాడుకున్నారు. 7 వ్యక్తులు విమానం ఎక్కకపోవడంతో వాళ్ల ప్రాణాలు దక్కాయి. యునైటెడ్ కింగ్డమ్ వర్క్ పర్మిట్ ఉన్న గిడ్డంగి కార్మికుడు యమన్ వ్యాస్ లండన్కు తిరిగి వెళ్లడానికి బయలుదేరాడు. 2 ఏళ్ల తర్వాత విదేశాల నుంచి వడోదర ఇంటికి చేరుకున్న యమన్ వ్యాస్ బయలుదేరే ముందు తల్లి పాదాలకు నమస్కరించాడు. పాస్పోర్ట్, బ్యాగులు, లగేజ్ అంతా సర్దుకున్నాడు. ఇంతలోనే అతడి తల్లి ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని అడిగింది. మారు మాట్లాడకుండానే తన లండన్ ప్రయాణం రద్దు చేసుకున్నాడు వ్యాస్. ఆ మధ్యాహ్నమే విమాన ప్రమాదం గురించి యమన్కు తెలిసిందే. తన ప్రాణాలను తన తల్లే కాపాడిందంటున్నాడు యమన్. జైమిన్ పటేల్, ప్రియా పటేల్ ఉత్సాహంగా ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. టైం అయిపోవడంతో బోర్డింగ్ నిరాకరించారు. దీంతో నిరాశగా ఇద్దరు వెనుతిరిగారు. అలా వాళ్ల ప్రాణాలు దక్కాయి. టీవీలో విమాన ప్రమాదానికి సంబంధించిన వార్తలు చూసి జైమిన్ పటేల్, ప్రియా పటేల్ షాక్కు గురయ్యారు. భరూచ్ వాసి అయిన భూమి చౌహాన్ సెలవులు ముగించుకుని లండన్కు తన భర్త వద్దకు బయలుదేరింది. ఆమె కుమారుడు కూడా కుటుంబంతో అక్కడే ఉన్నాడు. ట్రాఫిక్ జామ్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా ఆమె టెర్మినల్ వద్దకు చేరుకుంది. 12 గంటల 10 నిమిషాలకు గేట్లు మూసివేశారు. తనను వెళ్లనివ్వాలంటూ ఎయిర్పోర్ట్ సిబ్బందిని వేడుకుంది. అయినా వాళ్లు ఆమెను ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గర్భ నిర్వాహకుడైన వడోదరకు చెందిన జయేష్ థక్కర్ లండన్కు వ్యాపార పర్యటనకు ప్లాన్ చేసుకున్నాడు. అతను ఫ్లైట్ 171లో రావాల్సి ఉంది. కానీ కోల్కతాలో పని ఆలస్యమైంది. తాను ఆలస్యమయ్యానని, సకాలంలో అహ్మదాబాద్కు చేరుకోలేనని గ్రహించాడు. అతను తన ప్రయాణ ప్రణాళికను మార్చుకున్నాడు. అది తన ప్రాణాలను కాపాడే ఆలస్యమని ఆ తర్వాత అర్థమైంది. రవీజీ పటేల్ది మరో కథ. అతని అల్లుడు అర్జున్ మనవరాలను కలవటానికి లండన్కు తనతో పాటు రావాలని వేడుకున్నాడు. మేలో మరణించిన తన భార్య భారతికి అర్జున్ అంత్యక్రియలు పూర్తి చేశాడు. తాను లండన్ తర్వాత వస్తానని అల్లుడు మనవరాలకు ప్రామిస్ చేశాడు. ఇదే విమాన ప్రమాదంలో అల్లుడు చనిపోయాడు. 20 రోజుల వ్యవధిలోనే తన భార్యను, అల్లుణ్ణి కోల్పోయానని రవీజీ ఏడుస్తూ చెబుతున్నాడు. ఇలా ఫ్లైట్ ఎక్కకుండా ఆగిపోయిన 7 తమ ప్రాణాలు కాపాడుకున్నారు.